Welcome to channel. Going to? Lipsticks were look at them. Hi, going to Wonderland. ఇంకెంతసేపు మమ్మీ అని ముఖం పెట్టింది. వచ్చేసినాం పెట్టాక ఒక 10 minutes అని చెప్పిన. ఫైనలీ వీఆర్ హియర్. వండర్లా వచ్చేసింది. కొంచెమన్నా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది మా పాపకి. ఇంకా ఎక్సైట్మెంట్లో హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్పింది మంచిగా. మమ్మీ అదిగో జైంట్ వీల్ అక్కడ ఉంది, లోపల ఏమేమి రైడ్స్ ఉంటాయి మమ్మీ అని అన్నీ అడుగుతుంది. అది ఒకటి వండర్లా కనిపిస్తుంది కదా, వెళ్దాం పదా అని చెప్పేసి డ్యాన్స్ చేస్తుంది. అలా లోపలికి వెళ్ళిపోయి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి కనిపించేది రోబోట్. ఆబ్వియస్లీ దాన్ని చూసి ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. మమ్మీ ఇదేంటి, ఇది ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు రోబోట్ పెద్దగా ఉందని చెప్పేసి అడిగింది. అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు నా దగ్గర. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే ముంగట మాకు రోలర్ కోస్టర్ కనిపించింది. మమ్మీ వావ్ రోలర్ కోస్టర్ నేను ఎక్కుతా అని చెప్పేసి అంటే, లేదు నాన్న రోలర్ కోస్టర్ నీకు కాదు, అది నువ్వు చిన్నపిల్లవి కదా, నీకు వేరే రైడ్స్ ఉంటాయని చెప్పా. లేదు మమ్మీ ఎక్కుతా అనింది. లేదు నాన్న నేను రానివ్వరని చెప్పా. తర్వాత బాధపడుతుందని కిడ్స్ ప్లే జోన్కి తీసుకెళ్ళా. అక్కడ రైడ్స్ అన్నీ చూసి వావ్ మమ్మీ ఇవన్నీ ఎక్కొచ్చా అంటే ఎక్కొచ్చు నాన్న అని చెప్పా. చాలా ఉన్నాయి ఇక్కడ మనకి రైడ్స్, అన్నీ ఫ్రీ. అయితే ఫస్ట్ మనకి ఎలిఫెంట్ రైడ్ ఎక్కింది పాప. మమ్మీ ఏం వీడియో తీయకు అని చెప్పింది, కానీ నేను తీశాను. ఇంకా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అసలు. ఎలిఫెంట్ రైడ్ అయితే భయపడలా. అలా పైకి వెళ్ళి కిందికి వచ్చినా అస్సలు భయపడలేదు పాప. మన నెక్స్ట్ ఈ మంకీ బౌన్సింగ్ రైడ్ ఎక్కింది పాప. ఓ పెద్ద ధైర్యంతో ఎక్కింది. మమ్మీ నాకు ఏం కాదులే అని చెప్పేసి. యాజ్ ఇట్ వెంట్ అప్ కిందికి బౌన్స్ చేయగానే ఏడుస్తానే ఉంది అసలు. ఎగ్జైట్మెంట్తో ఏడుస్తుంది. మమ్మీ వద్దు మమ్మీ అని వెళ్తే ఏం కాదు నాన్న అని చెప్పేసి అన్నాను నేను దానికి. లాస్ట్కి దిగేటప్పుడు మొహం చూడ ఎలా పెట్టి దిగుతుంది అసలు కిందికి. పడిపోనా పట్టుకుంటే అయితే లేదు, ఇచ్చింది భయపడింది. కానీ మా కొలీగ్ పాప అయితే నెక్స్ట్ ఈ కిడ్స్ జైంట్ వీల్ ఎక్కారు. పాపని కూర్చోబెట్టి ఫస్ట్ కానీ మా కొలీగ్ చలో లెట్స్ గో అని చెప్పేసి సర్కిల్లో తిరుగుతూ ఉన్నారు. 3-4 రౌండ్స్ వేశారు. అడిగాను ఉంటారా, ఇంకొచ్చేపు ఆడతారా, ఉంటారా వద్దా? నెక్స్ట్ మన మ్యారీగో రౌండ్. ఇది అంత బోరింగ్ ఉండే, ఏం పెద్ద ఖాస్ అనిపించలేదు. జస్ట్ స్లోగా అలా తిరుగుతుంది అంతే. ఇది ఏమైంత ఎంజాయ్ చేయలేదు మా పాప. నెక్స్ట్ వచ్చే రైడ్ మాత్రం సూపర్. కొట్టిది. మమ్మీ మూవీకి వెళ్దామని చెప్పేసి అడిగింది. 7D మూవీ ఉంటుంది బెటా అని చెప్పా. అలా పరిగెత్తుకుంటూనే అసలు ఆగలేదు, ఎక్కడ ఆగలేదు, ఎవరికి వినలేదు, అలా పరిగెత్తుకుంటూ. తర్వాత మూవీకి వెళ్ళిపోయాము. ఇంకా దా మమ్మీ కమ్మని పిలుస్తుంది. సో షీ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర గాగుల్స్ తీసుకొని మెట్లు ఎక్కుతూ పద మమ్మీ అక్కడ కూర్చుందాం అని చెప్పేసి అనింది. సరే అని సెల్ఫీ తీసుకుందాం ఒకటి. తర్వాత మూవీ ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ మేము స్కేరీ హౌస్కి వెళ్ళిపోయామన్నమాట. పాపని ఎలా చేస్తారంటే చేస్తామన్నారు, కానీ అది చాలా భయపడ్డది పాపం. ఏం కాదులే నాన్న, ఏం బొమ్మలే ఉంటే అలా తీసుకెళ్ళిపోయా లోపలికి. కళ్ళు మూసుకొనే ఉంది పాప. మొత్తం స్కేరియాస్ అంతా భయపడింది చాలా. ఇంటికి వచ్చి వాళ్ళ డాడీకి కూడా చెప్పింది చాలా డేంజర్గా ఉండే నాన్న అని. తర్వాత ఇంకా వాటర్ స్లైడ్స్కి వెళ్దామని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పా. అలా డ్రెస్ చేసుకుని
ఎంత ఎక్సైట్ ఫీల్ అయిందంటే షీ లవ్స్ వాటర్ అనమాట, టు ప్లే ఇన్సైడ్ ద వాటర్ అండ్ పూల్. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యింది. పదండి పదండి అని చెప్పేసి అందరిని తీసుకెళ్ళిపోతుంది. అదిగో అక్కడ ఉన్నాయి వాటర్ స్లైడ్స్ అని చెప్తుంది వాళ్ళకి, ఏదో మాకు తెలియనట్టు పెద్ద. సర్లే దాని ఎగ్జైట్మెంట్ ఎవడాత్రం తీసుకెళ్ళిపోయాం. ఇంక ఇక్కడ స్టార్ట్ అయింది వాటర్లో ఆడడం. అయితే నేను చాలా భయపడ్డా. తను ఆడే ఆటకి నిజంగా జ్వరం వచ్చిద్దేమో అనుకున్నా, కానీ కంప్లీట్ 1 అవర్ కంటే ఎక్కువ వాటర్లో ఉంది. తర్వాత కొంచెం బ్రేక్ ఇస్తుందేమో అనుకుంటే లేదు, కంప్లీట్ వాటర్లోనే ఉంది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా. అసలు ఫస్ట్ టైం తను వాటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేయడం. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో అసలు. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. सनसेट का टाइम हो, ठंडी ठंडी रेत हो, लेट्स गो टू पार्टी यार, मुझसे ना अब वेट हो. म्यूजिक चला दो, शुरू करो, पार्टी हो गई देर, बोतल पिला दो मुझको बस फिर यार, I don't आज care. ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. మళ్ళీ వేవ్ పూల్లో ఫుల్ ఆడి అలా రెస్ట్ తీసుకుంది అనమాట. లాస్ట్కి ఇంకా కూర్చొని అలా వేవ్స్తో ఎంజాయ్ చేస్తూ వేవ్స్ని చూస్తూ ఆ తర్వాత రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాం. మా కర్మ కొద్దీ వెళ్ళగానే ఆఫ్ చేశారు. టైం అయిపోయింది పదండి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్లీ మేము వెళ్ళి డ్యాన్స్ చేద్దామని చెప్పేసి, మా పాపకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే వెళ్ళిన వెంటనే ఆపేశారు. పాపం చాలా డిసప్పాయింట్ అయింది తను. యాక్చువల్లీ నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను అనుకోండి. కాకపోతే 2 minutes అయినా అట్లా ఆడుకుంది వాటర్లో కాసేపు. ఇంకా తర్వాత ఇంకా లంచ్ చేసుకున్నాం. చూడండి ఫ్రైస్ పిజ్జాలో అద్దుకొని తింటుంది. దానికి ఫ్రైస్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. రైస్ కూడా తినింది, ఓన్లీ ఫ్రైస్తోనే ఉండలేదు, రైస్ కూడా తినింది తను. ఓకేనా, తినేసిన తర్వాత ఇంకొక రైడ్ ఉండే మన సర్కస్ ట్రైన్ అని చెప్పేసి, అది ఎక్కుదాం పద మమ్మీ అని చెప్పి అడిగింది. సరే నాన్న వెళ్దామని చెప్పి తీసుకెళ్ళా. చూడండి ఎలా నడుస్తుందో అసలు మహారాణి. ఆమె ఇష్టమే ఇష్టం. తర్వాత ఈ సర్కస్ ట్రైన్కి ఎక్కేసామన్నమాట. ఫస్ట్ ఇంజన్ మీదనే కూర్చుంటా అని చెప్పి కూర్చున్నదిగో బాయ్ చెప్తుంది మా పాప. అంతే అండి, ఈ రోజుకి ఇంటికి వెళ్దాం పదా అంటే నేను రాను మమ్మీ అని చెప్పి ఏడుస్తూనే ఉంది పాపం. మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాంలే నాన్న, ఈసారి డాడీని తీసుకొని వద్దామని చెప్పా. అంతే. సీ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్. Let's subscribe.